అంటే 14 నుంచి చదువుదాం. 14 నుండి 17 వరకు చదువుదాం. జఫన్య గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుండి 17వ వచనం వరకు అందరం కలిసి ఈ భాగాన్ని మనం బిగ్గరగా చదువుకుంటాం. సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇశ్రాయేలీయులారా జయధ్వని చేయుడి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. ఆ దినమున జనులలో మీతో ఇట్లందరూ, యెరూషలేమా భయపడకుము, సియోను ధైర్యము తెచ్చుకొనుము, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును. ఆయన బహు ఆనందముతో నీ అందరినీ సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును. ప్రార్థన చేసుకున్నాము. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, నీ పరిశుద్ధమైన పాదాలకు స్తోత్రాలు. ఆరాధనలకు యోగ్యుడ, పూజింపతైన మా తండ్రి, ఘనత మహిమ ప్రభావములు పొందనర్హుడా, సమస్త సృష్టికి ఆధారభూతుడా నీకే స్తోత్రాలు. పాపులమైన మా పట్ల మీరు చూపిన నీ మహాకృపను బట్టి, మీ ప్రేమను బట్టి కూడా స్తుతిస్తూ ఉన్నాము. మమ్ములను పాపము నుండి, శాపము నుండి, ఈ నిత్య శిక్ష నుండి రక్షించుట కొరకై నీ ప్రియ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి లోకానికి పంపించినందుకై స్తోత్రాలు. తను బలి అర్పణ చేస్తూ వచ్చిందని బట్టి స్తోత్రాలు. తద్వారా మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణకై, పాప క్షమాపణకై స్తుతిస్తూ ఉన్నాము. గడిచిన దినాలు, మాసాలన్నీ కూడా మీరే కాపాడుతూ భద్రపరుస్తూ మా జీవితంలో మీరు ఇచ్చిన మరొక ప్రభు దినాన్ని బట్టి, పునరుద్ధాన దినాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇలాగే పాటల ద్వారా మీ నామాన్ని గణపరచడానికి, మహింపరచడానికి మీరు ఎంతో సహాయపడుతూ వచ్చారు. అందుకని నేను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. తిరిగి చదవబడిన లేఖనాలను కూడా మీరే దీవించుము. చేరువచ్చిన మా అందరితో కూడా మీరే మాట్లాడండి. నీ మెల్లని స్వరాన్ని వినిపించండి. నన్ను కూడా తండ్రి మీ సిలువ సాటును మరుగుపరుచుము. నీ ఆత్మతో నింపండి, అభిషేకించండి తండ్రి. నా నోట నీ మాటలను ఉంచండి. చేరువచ్చిన బిడ్డలందరికీ స్తోత్రాలు. ఇంకను రావలసిన వారిని కూడా తొడపెట్టి నడిపించండి. మేము గడిపే సమయం అంతటిని కూడా మీరే దీవించండి. మరోసారి సాతాను యొక్క తంత్రాలు, కార్యాలను యేసుక్రీస్తు వారి నామములో బంధిస్తుండగా వాటిని దూరపరచమని మీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనము జఫన్య గ్రంథంలో నుంచి కొన్ని వాక్య భాగములు చదువుకుంటూ వచ్చాము ఆరాధన కొరకై. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఇశ్రాయేలు యొక్క ప్రజల గురించి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. వారికి కొన్ని వాగ్దానాలు కూడా దేవుడు చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగానే మనం చూస్తే ఇక్కడ జఫన్య గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదివితే, సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇశ్రాయేలులారా జయధ్వని చేయుడి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయంతో సంతోషించి గంతులు వేయుడి. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. మొదటిగా వాళ్ళు సంతోషించడానికి, ఆనందించడానికి గల హేతువు, కారణం ఏంటంటే ఇక్కడ మరి 15వ వచనంలో ఒక మాట మనం చూస్తే, తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. కాబట్టి వాళ్ళు శిక్ష అనేది వాళ్ళ మీదకు వచ్చింది. అయితే దేవుడు వారి మీదకు వచ్చిన శిక్షను కొట్టివేశాడు, తొలగిస్తూ వచ్చాడు. అందుని బట్టి వారు ఎంతగానో సంతోషిస్తూ ఉన్నారు, ఆనందిస్తూ ఉన్నారు. కాబట్టి వారికి ఎందుకు శిక్ష వచ్చిందనంటే, వారు చేసినటువంటి అపరాధాలు, దోషము లేదా తిరుగుబాటు, వారి జీవితాన్ని బట్టి మరి అక్కడ వాళ్ళ మీదకి శిక్ష అనేది రావటము మనం చూస్తూ ఉన్నాం. మనం చూస్తే ఒక మాట చూడండి. ఇక్కడ జఫన్య గ్రంథం 1వ అధ్యాయంలో ఎన్నో సంగతులు ఉన్నాయి. ఒక మాట మనం చూద్దాం. చూడండి, జఫన్య గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే వాళ్ళు చేసినటువంటి కార్యాలు, యెహోవాను అనుసరింపక విసర్జించి ఆయన విచారణ చేయని వారిని
నేను నిర్మూలము చేసేదను. కాబట్టి ఎందుకునంటే వాళ్ళు చేసినదే దేవుణ్ణి అనుసరించలేదు, ఆయనను విసర్జిస్తూ వచ్చారు, ఆయన వద్ద ఏమాత్రం కూడా విచారణ చేయలేకపోతూ వచ్చారు. కాబట్టి వారిని నిర్మూలన చేస్తాను, శిక్షిస్తానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా ఎన్నో ఉన్నాయి వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి తప్పిదాలు, లేదంటే అపరాధాలు, దోషాలు ఎన్నో ఉన్నాయి. వీటన్నిటిని బట్టి కూడా మరి దేవుడు వారిని శిక్షించాలని కోరుతూ వచ్చాడు. అయితే తర్వాత మళ్ళా వాళ్ళ పట్ల దేవుడు చేస్తూ వచ్చిన వాగ్దానం అంటే, యెహోవా చూడండి అక్కడ 3వ అధ్యాయము 15వ వచనంలో రాయబడిన మాటను మనం చూస్తే, 3వ అధ్యాయం 15 తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. అంతే కదా, ఎవరి జీవితంలో అయితే శిక్షను కొట్టివేసినప్పుడు ఎలాగుంటుంది? ఎంతో సంతోషం ఉంటుంది, ఎంతో ఆనందం ఉంటుంది. అయితే శిక్ష కింద ఉన్నట్లయితే అంత సంతోషము, అంత ఆనందం అనేది మన జీవితాల్లో ఉండదు కదా. కాబట్టి ఇక్కడ వాళ్ళ జీవితంలో దేవుడు వారి యొక్క శిక్షను కొట్టివేసి ఉన్నాడు. అయితే మన జీవితాల గురించి కూడా ఆలోచన చేస్తే ఈ లోకంలో మనం అందరం కూడా అట్టి శిక్షకు పాత్రులమే అని చెప్పాలి. దేవుని యొక్క వాక్యం చూస్తే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని చూస్తే అక్కడ పౌలు అపోస్తలుడు మాట అంటా ఉన్నాడు. చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయో మనస్సు యొక్కయో నెరవేర్చుకొనుచు మన శరీరాన్ని అనుసరించి ప్రవర్తించుచు కడవారి వలన స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. కాబట్టి మనం కూడా ఈ లోకంలో శరీరం యొక్కయో మనస్సు యొక్కయో కోరికలను నెరవేర్చుకున్నట్టు ద్వారాగా మనం కూడా ఏం చేయబడతా వచ్చామంటే దైవోగ్రతకు పాత్రులము. కాబట్టి మన మీద కూడా ఏముంది? ఉగ్రత. మన మీద కూడా ఏముంది? శిక్ష అనేది మనకి కూడా ఉందన్నమాట. ఇలాగ ఈ లోకంలో మనందరి జీవితాల్లో కూడా మనము శిక్షకు పాత్రులమే. ఏ ఒక్కరు కూడా మరి శిక్షను తప్పించుకునేవారు లేరు. కాబట్టి అందుకని దేవుని యొక్క వాక్యంలో కూడా ఏ భేదము లేదు, అందరూ కూడా మరి పాపము చేసిన వారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి పాపం వలన వచ్చే జీతము మరణమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ లోకంలో మనం అందరం కూడా పాపంలోనే జన్మించి జీవిస్తూ వచ్చాం. కాబట్టి మనం అందరం కూడా శిక్షకు పాత్రులమే. ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా శిక్షను తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఇంకో మాట కూడా మనం చూస్తే ఎందుకు మనము శిక్షకు పాత్రులం అనేది చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఒక మాట ఇవ్వబడతాము. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనంలో నుంచి మాట చదువుతాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనంలో కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడ కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. కాబట్టి ఎవరైతే దేవుని విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవాన్ని వాళ్ళు పొందేవారుగా ఉంటున్నారు. కుమారుని యందు విశ్వాసం ఉంచిన వాడు అంటే కుమారుని యందు విశ్వాసం ఉంచిన వాడు, అలాగే కుమారునికి ఈ లోకంలో విధేయత చూపని వాని మీద ఏముందంటే ఉగ్రత అనేది ఉన్నది. కాబట్టి ఈ లోకంలో మనం అందరం కూడా మరి ఒకప్పుడు రక్షణ పొందక మునుపు, ప్రభునందు విశ్వాసం ఉంచక మునుపు, మరి ప్రభుని ఆశ్రయించక మునుపు మనం అందరం కూడా దేవుని పట్ల అవిధేయులమే. కాబట్టి మనం అందరం కూడా అవిధేయులమే. అట్టి కారణాన్ని బట్టి మన మీద కూడా ఏముంది? దేవుని యొక్క ఉగ్రత అనేది నిలిచి ఉన్నది. కాబట్టి శిక్ష అనేది మన మీద కూడా వస్తూ వచ్చింది. కాబట్టి అలాగే ఇలాంటి శిక్షకి మనము పాత్రులమై వచ్చాము. అయితే ఇలాంటి దుస్థితిలో ఇలాంటి భయంకరమైన పాపాన్ని బట్టి శిక్షకు మనం లోనై ఉన్నప్పుడు మరి మన జీవితంలో ఎలాగో మనం సంతోషంగా జీవించగలుగుతాం, అవునా కదా? కాబట్టి మనం కూడా మరి దేవుని యొక్క ఉగ్రతకు మనము పాత్రులుగా చేయబడ్డాం. కాబట్టి ఈ లోకంలో మనం ఏమాత్రం కూడా సంతోషంగా ఆనందంగా మరి జీవించలేం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో ఉంది కదా, మరి దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి పాపంలో జన్మించి జీవిస్తే మనుషుడికి నిజమైన సంతోషం అనేది ఉండదు. ఒకవేళ ఏదైనా సంతోషం ఉందంటే అది లోక సంబంధమైనదే, కానీ అది దైవికమైనటువంటి, అది పర సంబంధమైనటువంటి సంతోషం ఏమాత్రం కూడా కాదనమాట. కాబట్టి ఇలాంటి స్థితిలో మనం ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు మన విషయంలో కూడా దయ చూపిస్తూ వచ్చాడు, కరుణిస్తూ వచ్చాడు. అయితే ఈ లోకానికి తన కుమారుడైన యేసుక్రీస్తు వారి లోకానికి పంపిస్తూ వచ్చాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకై ఆ శిలువలో మరణించడం ద్వారాగా
మనం చేసిన అపరాధాల కొరకై ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచుడు ద్వారాగా మనందరికీ కూడా అట్టి శిక్ష నుండి తప్పించబడే గొప్ప అవకాశం మనకి లభిస్తూ వచ్చింది. అందుకని మనం చూస్తూ వచ్చే ఇంత పాటలు పాడుతూ వచ్చాము. అక్కడ మనం యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తే అక్కడ స్పష్టంగా రాయబడుతూ వచ్చింది, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషులను బట్టి ఆయన నలుకొట్టబడెను, మన సమాధాన శిక్ష అతని మీద పడెను, అతను పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతున్నది. ఈనాడు మన జీవితంలో పాపానికి పరిహారం కలిగింది అని అంటే, ఆ పాప శిక్ష నుంచి మనం విడిపించబడ్డామంటే మనం చేసిన త్యాగము ఏది లేదు, కానీ మన మంచితనం బట్టి కాదు, కానీ మనకు బదులుగా మన స్థానంలో మన ప్రభువు యేసుక్రీస్తు వారు ఆ శిక్షను భరించడం ద్వారాగా మన మీద ఉన్న శిక్ష చేయబడతా వచ్చింది, తొలగిపోతూ వచ్చింది. అంతేగాని ఇందులో మనం చేసింది ఏమి కూడా లేదు. కాబట్టి ఇలాగ ప్రభువు యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం, ఆయన యొక్క త్యాగం అనేది మనల్ని శిక్ష నుంచి విడిపిస్తూ వచ్చింది. మరొక మాట కూడా మనం చూస్తే చూడండి, 103వ కీర్తనలో నుంచి మాట చదువుతాము. 103వ కీర్తన 10వ వచనంలో కూడా ఒక మాట రాయబడతావు, మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషులను బట్టి మనకు ప్రతిఫలం అయితే ఇవ్వలేదు. చూసారు కదా, మన పాపలను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషులను బట్టి మనకు ప్రతిఫలం కూడా దేవుడు ఇవ్వలేదు. వాస్తవానికి ఈ లోకంలో ఏదైనా తప్పు చేసినప్పుడు, పొరపాటు చేసినప్పుడు తప్పకుండా దానికి ప్రతిఫలం ఏం చేయాలో అనుభవించాలి. ఆ శిక్షను పొందవలసిన వారుగా ఉంటా ఉన్నాం. కానీ మన ప్రభువు మన పట్ల చూపిన ప్రేమ, ఆ కృప ఎంతో ఉన్నతమైనది. కాబట్టి మన శిక్ష ఆయనే భరించిన వాడిగా ఉన్నాడు. ఆ విధంగా ఎందుకంటే మన మీద ఉన్న ప్రేమను బట్టి కదా, మన ఊరు మనమందరం కూడా ఆయన చేత సృష్టించబడిన వారం కదా. కాబట్టి ఆయన చేత సృష్టించబడిన వారం కనుకనే మనమంటే దేవునికి ఎంతో ఆయన ప్రేమ కలిగి ఉంటా ఉన్నాడు. కాబట్టి మన ఇంట్లో కూడా మన బిడ్డలు ఎన్నో పొరపాట్లు చేస్తూ ఉంటారు, అయినా కూడా వారి మీద మనకి ఏముంటుంది, ప్రేమ ఉంటుంది, ఉండదు లేదా? అట్లాగే మనం అందరం కూడా దేవుని చేత సృజించబడిన వారం. అయితే మనలో ఎంతో పొరపాటు ఉంది, పాపం ఉంది, అవిధేయత ఉంది, తిరుగుబాటు ఉంది. అయినప్పుడు కూడా మనల్ని ప్రేమించి మనకు బదులుగా మన స్థానంలో ఆ శిక్షనైనా భరించిన వాడిగా ఉన్నాడు. ఆ విధంగా మన మీద ఉన్న శిక్ష దేవుడు ఏం చేయబేస్తూ వచ్చాడంట, కొట్టివేస్తూ వచ్చాడు. కాబట్టి ఇంకో మాట కూడా మనం చూస్తే మన మీద మనం చేసిన అపరాధాలను బట్టి తండ్రికి ఏమో చాలా కోపం వస్తూ వచ్చేది. కానీ ఆ కోపాన్ని ఎవరు అణుస్తారు? చూడండి, ఆ మాట యెషయా గ్రంథంలో మాట చదువుదాము. యెషయా గ్రంథము 12వ అధ్యాయంలో 1వ వచనం చదువుదాం. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనంలో మాట చదువుదాము. ఇలాగందురు, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను, నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. కాబట్టి మనకు అపరాధాలను బట్టి, దోషాలను బట్టి దేవుడికి మనమే వస్తూ ఉంది, కోపం వస్తూ ఉంది. అయితే ఆ కోపం ఏమైపోయింది? మళ్ళీ ఇప్పుడు చల్లారిపోయింది. ఎందుకని చెప్పండి? ఎందుకని మన ప్రభువు యేసుక్రీస్తు ఏం చేశాడు? మన పాపాలు రావాల్సిన శిక్ష అంతటిని కూడా ఆయన భరించాడు. కాబట్టి అలాగా దేవుని యొక్క కోపం అనేది చల్లారిపోతూ వస్తుంది. ఒకసారి ఇంట్లో కూడా ఏది ఇంటి యజమానికి ఒకసారి కోపం వస్తూ ఉంటుంది పిల్లల మీద కదా. మధ్యలోకి వెళ్తారు, ఎవరు వెళ్తారు చెప్పండి? తల్లి వెళ్ళి అడ్డుపడి పిల్లడి గురించి చెప్పి ఆ విధంగా శాంతపరిచేదిగా ఉంటుంది కదా. అట్లాగనే ఇక్కడ మన ప్రభువు యేసుక్రీస్తు వారి మధ్యవర్తిగా ఉండి ఆ శిక్ష అంతటిని భరించడం ద్వారాగా ఏం చేయబడతా వచ్చిందంటే కోపము చల్లారేను. కాబట్టి ఆ విధంగా మన జీవితంలో కూడా మన మీద ఉన్నటువంటి ఆ శిక్ష అంతటిని కూడా మరి ప్రభుని మరి దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? కొట్టి వేస్తూ వచ్చాడు. అందుకని ఆ మాట ఉంది కదా, ఆ మాట రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట చదువుదాము. 1వ వచనము 8:1. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే క్రీస్తులోకి వచ్చారో, రక్షణ పొందారో, దేవుని యొక్క ప్రజలుగా చేయబడుతూ వచ్చారో, వారి పాపులన్నీ ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువుని ఎవరైతే అంగీకరిస్తూ వచ్చారో వాళ్ళకి ఏం చేస్తారో వచ్చాడు? ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్షా విధి లేదు. ఇంకా మన శిక్ష అంతటిని కూడా దేవుడు కొట్టివేసిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ఆ విధంగా మన జీవితంలో కూడా నిజమైన సంతోషాన్ని, ఆనందాన్ని దేవుడు మనకి దయచేసిన వాడిగా ఉన్నాడు. కనుకనే మనం ఈనాడు సంతోషంగా ప్రభువుని ఏం చేస్తూ ఉన్నాము? ఆరాధిస్తూ ఉన్నాం.
కాబట్టి స్తుతించే వారుగా ఉంటా ఉన్నాం. కాబట్టి అలాగా ఇక్కడ జఫన్య గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం చూస్తే ఆయన మీ శిక్షను ఏం చేసినట కొట్టివేసి ఉన్నాడు. అలాగే మన శిక్ష అంతటిని కూడా ఏం చేయబడతా వచ్చింది, కొట్టివేయబడతా వచ్చింది. ఎందుకంటే మన ప్రభు ఆ శిక్షను భరించడం ద్వారా. కాబట్టి మనం ప్రభుని స్తుతించాలి. ఓ ప్రభు, ఒకప్పుడు నేను ఇలాగ పాపంలోనే జన్మించి జీవిస్తూ వచ్చాను, నా మీద శిక్ష ఉంది, నేను దేవుని యొక్క ఉగ్రతకు నేను పాత్రుడను. అయితే నా శిక్ష అంతటిని కూడా మీరే ఈ లోకంలో భరించారు కనుకనే ఈనాడు నాకు పాప శిక్ష నుంచి ఆ ఉగ్రత నుంచి నన్ను విడిపిస్తూ వచ్చావని చెప్పేసి మనం ప్రభు మన పట్ల చేసిన కార్యాన్ని బట్టి, ఆయన యొక్క కృపను బట్టి మన ప్రభువుని ఎంతైనా స్తుతించవలసిన వారం. అట్లాగే జఫన్య గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనంలో చదువుదాము. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇంకోటి ఏం చేసాడు, ఇంకైనా మన యొక్క శత్రులందరూ కూడా ఏం చేశాడు, వెళ్ళగొట్టి ఉన్నాడు. మన శత్రులు ఎవరు? మన శరీరమే మన శత్రువు కాదా? అలాగే ఈ లోకమే మనకేంటి శత్రువు. మూడోది ఇప్పుడు చూస్తే అపవాది ముఖ్యమైన శత్రువు. కాబట్టి ఇప్పుడు మన శత్రులందరినీ కూడా ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఆనాడు వాళ్ళ జీవితంలో చూస్తే చూడండి, నిర్గమకాండంలో అక్కడ ఇశ్రాయేలు ప్రజల విషయంలో కూడా మనం చూస్తే 7 జాతుల వారిని దేవుడు ఏం చేశాడు, వెళ్ళగొట్టి వాళ్ళకి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని దేవుడు ప్రసాదిస్తూ వచ్చాడు. చూడండి, నిర్గమకాండం 3వ అధ్యాయంలో మనం మాట చూడొచ్చు. నిర్గమకాండం 3వ అధ్యాయము 8వ వచనాన్ని చూస్తే, కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీలకు, అమోరీలకు, పెరిజ్జీలకు, హివీలకు, యెబూసీలకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. కాబట్టి దేవుడే లోకానికి దిగివచ్చి 7 జాతులు వారిని నేర్చాడు, అక్కడి నుంచి వెళ్ళగొట్టి దేవుడు వారికి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని, విశాలమైన ఆ మంచి దేశాన్ని దేవుడికి ప్రసాదిస్తూ వచ్చాడు. ఈ లోపల మనస్థితి గురించి ఆలోచన చేస్తే వారికేమో 7 జాతుల వారు శత్రులుగా ఉంటా ఉన్నారు. అంటే ఎంతోమంది ఇంకా లోకంలో. కాబట్టి మన జీవితంలో చూస్తే మన శరీరమే మనకేంటి శత్రువుగా ఉంటా ఉంది. అయితే శరీరం అన్నప్పుడు శరీర స్వభావాన్ని మనలో నుంచి దేవుడు వేసాడు వెళ్ళగొట్టి ఉన్నాడని చెప్పుకోవాలి, అంతే కదా. ఒకప్పుడు మన ఊరి శరీర సంబంధులుగా జీవించిన వారు. కాబట్టి మన శరీరమే మనకు శత్రువుగా ఉంటగా దేవుడు మనలో ఉన్నటువంటి ఆ శరీర స్వభావాన్ని మన నుంచి దేవుడు వేసాడు దూరపరిచాడు. కాబట్టి ఇప్పుడు మనకి ఆత్మ సంబంధులుగా దేవుడు మనం చేస్తూ వచ్చాడు. రెండోదిగా మనం చూస్తే లోకం అనేది ఏంటి మనకి శత్రువుగా ఉంటా ఉంది. అందుకనే కదా యోహాను రాసిన మొదటి పత్రిక అక్కడ రాయబడతా వచ్చిన లోకములో ఉన్నంత కూడా శరీరాశ, నేత్రాశ, జీవడము ఇవి తండ్రి వలన పుట్టినవి కావని రాయబడతా వచ్చింది. ఇవన్నీ కూడా అలాగే మన జీవితంలో కూడా ఈ యొక్క శరీర స్వభావాన్ని మనలో నుంచి దేవుడు దూరం చేస్తూ వచ్చాడు. రెండవదిగా మనం చూస్తే లోకము నుంచి మన దేవుడు దూరం చేస్తూ వచ్చాడు. ఒకప్పుడు లోక సంబంధులమే, అవును కదా. లోకములో నుండి మనల్ని దేవుడు చేయడు ఏర్పరచుకుంటూ వచ్చాడు. అంటే లోకములో నుండి మన దేవుడు ప్రత్యేకపరిచి ఆ దేవుడు ఇప్పుడు మనల్ని తన వారినిగా చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మాట ప్రభువు మరి సెలవిస్తూ వచ్చాడు శిష్యుల గురించి. అంటే వీరు నేను లోక సంబంధిని కానట్టు వీరు లోక సంబంధులు కారు అని ఆడ తెలియజేస్తూ వచ్చాడు. అట్లా మనల్ని మన జీవితంలో ఉన్న శత్రువు శరీర స్వభావం శత్రువు అయి ఉండగా దాన్ని వెళ్ళగొట్టాడు. రెండోదిగా లోక సంబంధులుగా జీవిస్తూ వచ్చాము. అట్టి లోకాన్ని నుంచి కూడా మన దేవుడు వేరు చేసిన వాడిగా ఉన్నాడు. మూడోగా మనం చూస్తే మరి శత్రువు అన్నప్పుడు అపవాది కదా. అందుకని బైబిల్లో మాట ఏమంటే మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరి మృగులుదని చూస్తూ ఉంటా ఉన్నాడు. మీ విరోధి అయిన అపవాది. కాబట్టి మన విరోధి ఎవరంటే అపవాది. కాబట్టి మనల్ని ఎన్నో విధాలుగా మోసం చేసేవాడు, నష్టానికి గురి చేసేవాడు. కాబట్టి ఈ లోకంలో దేవుడిని ప్రేమించకుండా చేసేవాడు, దేవునికి లోబడకుండా చేసేవాడు, దేవుని యొక్క సన్నిధిని ప్రేమించకుండా చేసేవాడు. అలాగే ఈ లోకంలో దేవుణ్ణి సంతోషపెట్టకుండా చేసేవాడు, మందిరానికి వెళ్ళకుండా చేసేవాడు, ఆరాధన చేయకుండా చేసేవాడు, ప్రార్థన చేయకుండా చేసేవాడు. ఇలా ఈ లోకంలో దేవునికి ఇష్టమైన వాటిని చేయకుండా ఆటంకపరిచేదంతా అంటే
సాతానుడే కదా. ఇలాగ మనం అందరం కూడా మరి ఇక్కడ శత్రు యొక్క చేతిలో చిక్కుకున్న వారమే. అయితే దేవుడు మన పట్ల ప్రభు చూపించాడు, అట్టి శత్రువు నుంచి మన దేవుడు విడిపిస్తూ వచ్చాడు. ఒక మాట చూడండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14 వచనాన్ని చూస్తే అక్కడ మాట రాయబడతావు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14 వచనం చూద్దాం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసం గలవారనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవారని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యులకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఇక్కడ మనం చూస్తే అపవాదిని, కాబట్టి మరణము ద్వారా నశింపచేయుటకును. కాబట్టి మరణము ద్వారా ఏం చేసినట్టే సాతానుని దేవుడు నశింపజేస్తూ వచ్చాడు. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు యొక్క సిలువ మరణం, ఆయన యొక్క భూస్థాపనం, పునరుద్ధానం ఏం చేస్తూ వచ్చిందంటే మరి శత్రువైన అపవాది మీద విజయాన్ని చేకూరుస్తూ వచ్చింది. అలాగా మరణం ద్వారా దాన్ని నశింపజేస్తూ వచ్చాడు. కాబట్టి ఈనాడు మన జీవితంలో కూడా మరి శత్రువుపై దేవుడు మనకి విజయాన్ని ఇచ్చిన వాడిగా మనం చూడగలం. ఇంకో మాట కూడా మనం చూస్తే అక్కడ శత్రువు మీద ప్రభు యేసుక్రీస్తు విజయం పొందడమే కాదు, కానీ ఆయన ప్రజలమైన మనకు, ఆయన బిడ్డలమైన మనకు కూడా దేవుడు ఏమిచ్చాడు? గొప్ప విజయాన్ని చేకూర్చిన వాడిగా ఉన్నాడు. ఎవరైతే రక్షణ పొందారో, ఎవరైతే ప్రభు యొక్క బిడ్డలుగా చేయబడుతూ వచ్చారో, ప్రభు కొరకై జీవితానికి తీర్మానం చేసుకుంటూ వచ్చారో వాళ్ళందరూ కూడా దేవుడు ఏమిచ్చాడు? గొప్ప విజయాన్ని ఇచ్చిన వాడిగా ఉన్నాడు. ఈనాడు నీకు విజయం లేదంటే ఇంకా నువ్వు దేవునికి ఏం చేయలేదు, ఇంకా ఈ జీవితాన్ని అప్పగించుకోలేదు, ఇంకా నువ్వు దేవునికి లోబడలేదు అనేది అర్థం చేసుకోవాలి. చూడండి మాట చూడండి, 16వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో మాట ఉంది, 20వ వచనం చదువుతాం. రోమపత్రిక 16వ అధ్యాయము 20వ వచనాన్ని చూద్దాం. చూడండి, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చిత్తక త్రొక్కించును. కాబట్టి దేవుడు నాకు ఇచ్చే గొప్ప విజయం ఇది. సమాధానకర్తయగు దేవుడు సాతాను ఏంటంట? మీ కాళ్ళ కింద శీఘ్రముగా చిత్తక త్రొక్కించును. కాబట్టి అలాగా శత్రువైన అపవాదిపై మనకి దేవుడు ఇచ్చే గొప్ప విజయాన్ని గురించి ఈ మాట మనకి తెలియజేస్తూ ఉంది. ఎవరైతే ఆయన యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధాన, ఆ యొక్క మరి ఆ యొక్క బలం మీద మరి ఆ యొక్క అందులోనికి మరి ఎవరైతే మరి అన్వయించుకుంటా ఉన్నారో, ఐక్యం చేయబడతా ఉన్నారో వారికి దేవుడు ఏమిస్తా ఉన్నాడు? ఇక్కడ అపవాదిపై విజయాన్ని చేకూర్చిన వాడిగా ఉన్నాడు. కాబట్టి మరి ఇక్కడ మనం చూస్తే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకి వారి యొక్క శత్రుల మీద వారికి ఏమిచ్చాడు? విజయం ఇచ్చాడు. ఈనాడు మనకి కూడా దేవుడు శత్రువుపై మనకేమిస్తా ఉన్నాడు? విజయాన్ని చేకూర్చేవాడుగా. కాబట్టి శత్రువు నుంచి మనం విడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా ప్రభువుని ఏం చేయాలి? ఆరాధించాలి. ఓ ప్రభు, ఒకప్పుడు నేను కూడా సాతానికి నేను లోబడిన వాడనే, సాతాను యొక్క బంధకాల్లో బంధించబడిన వాడనే. అయితే నా పట్ల ప్రభు చూపించారు, ఆ సిలువ మరణం ద్వారాగా నాకు గొప్ప విజయాన్ని చేకూరుస్తూ వచ్చారు. కాబట్టి ఇక్కడ రెండుగా మనం ఆలోచన చేస్తే మరి దేవుడు ఆనాడు వారి జీవితాల్లో విజయాన్ని చేకూర్చిన వాడు. చూడండి 3వ అధ్యాయము జఫన్యా గ్రంథము 15వ వచనాన్ని చూస్తే, తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. తర్వాత ఇశ్రాయేలు మీ శత్రువులనైనా వెళ్ళగొట్టి ఉన్నాడు. కాబట్టి అలాగే మన జీవితంలో కూడా మనలో ఉన్న మన మీద దాడి చేసే శత్రువుపై మనకు కూడా విజయం ఇచ్చాడు, వెళ్ళగొట్టాడు. తద్వారా మనం కూడా నాడు ఎంత సంతోషంగా ఆనందంతో మన ప్రభుని మనము స్తుతించడానికి, ఆరాధించడానికి మనకు గొప్ప అవకాశం ఇస్తూ ఉన్నాడు. అట్లాగే మరొక మాట కూడా చూడండి, జఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం చదువుదాము. చూడండి, ఇశ్రాయేలుకు రాజు అయిన